రైతు పెట్టుకున్న అర్జీ. ఒక ఊర్లో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే. దాన్ని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా చిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు మేయనిచ్చేవాడు. పేద రైతు దొడ్డిని ఆనుకుని ఒక పెద్ద భూస్వామ్య ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో పశువుల మేతగడ్డి చాలా ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన వస్తూ ఉండేది. అది రెండు ఇళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూరి అక్కడ గడ్డి మేయసాగింది. ఇది చూసి భూస్వామి నౌకరు ఒకడు దుడ్డుకర్ర తెచ్చి గట్టిగా ఆవు తల మీద కొట్టాడు. అసలే బక్క చిక్కి ఉన్న ఆవు ఒక్క దెబ్బకే చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తిపోయి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలు, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీదకి తోలటమే కాక అన్యాయం కూడా జరిగిందంటావా? వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవటమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి మనకు న్యాయం చేయకపోతే ఆగుతుందా ఏమిటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చెయ్యి. రాజుగారు అన్యాయం జరగనివ్వరు, మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగిందంతా స్పష్టంగా నివేదించడం ఎలాగా? అర్జీలు రాసుకునేటందుకు భార్యాభర్తలకు చదువు రాదు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దాని మీద ఒక బొమ్మ గీస్తారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్యన ఉన్న కంచె, ఆ కంచెలో కంత, భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ అన్నీ గుర్తులు పెట్టాడు. భేష్, ఇది చూసే రాజుగారికి జరిగినదంతా అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టుగా అర్థమవుతుంది. నీకు దారిలో తినటానికి రొట్టెలు మూట కట్టి ఇస్తాను. నువ్వు రాజుగారి నగరికి బయలుదేరు అన్నది భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటం చేత రైతు ఆయనను చూసి రాజు అనుకోలేదు. దండాలు బాబు అన్నాడు రైతు. నీకు శుభం కలగాలి. ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళుతున్నా. ఇదిగో అర్జీ నా వీపును కట్టుకున్నా. నా ఆవును అన్యాయంగా చంపారులే, ఆకలి మండిపోతున్నది, కాస్త ఈ రొట్టె ముక్క తిన్నాక అంతా చెబుతా అన్నాడు రైతు. వాగు పక్కన రాజు రైతు చతికిలబడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నలోనూ సగం రాజుకి ఇచ్చాడు. ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు. ఏదీ నీ అర్జీ అన్నాడు రాజు. రైతు తాను తయారు చేసుకువచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు, ఈ ఇల్లు భూస్వామిది, ఇది కంచె, ఇక్కడ కంత ఉన్నది, ఈ కంతలోంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది. ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డుకొరతో కొట్టి చంపాడు. ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే, ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అంటూ అంతా వివరించాడు. ఇంకేం, దీన్ని నాకు చూపించినట్టే మన రాజుగారికి కూడా చూపించు, నీకు న్యాయం జరుగుతుందిలే, ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు రైతు తన అర్జీ పలక పట్టుకుని రాజు దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా ఉన్న బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చుని ఉన్నారు. రాజును గుర్తించగా రైతు అర్జీ పలకను చివరగా కూర్చున్న మంత్రికిచ్చి, అయ్యా, ఇది నా అర్జీ, చిత్తగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము, నన్ను గుంజకు కట్టి కొట్టడము అంతా ఇందులో ఉంది, చిత్తగించండి అన్నాడు. ఆ మంత్రి ఆ పలకను ఎగాదిగా చూసి, అదేమిటో నాకు కొంచెం కూడా బోధ పట్టడం లేదు, ఇదేమి అర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మరొక మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను ఎగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాణ్ణి బయటికి గెంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలగజేసుకుని, దాన్ని నాకు పంపండి అన్నాడు. రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రి అందుకుని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇచ్చాడు. చివరకు ఈ అర్జీ పలక రాజుగారికి చేరింది. ఆయన దానికి వేసి చూసి, ఇది అర్థమవుతూనే ఉన్నది, ఏమోయ్ ఇలా రా అని రైతును పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లును, అవునా అని రాజు అడిగాడు. చిత్తం అన్నాడు రైతు.
ఇది కంచెలో కంతలాగా ఉంది. ఇందులో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో చొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది. భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు. నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటారు అన్నాడు రాజు. తమరు సరిగ్గా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నిన్ను న్యాయం చేస్తానన్నానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దండాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికి రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవటమే కాక ఒక ఇల్లు, పశువుల సావడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్టుగా రాజుగారు తీర్పు ఇచ్చాడు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య. రాజుగారికి ఏమిటి, ఆయన ఎంత తెలివైనవాడు, మనం తయారు చేసిన అర్జీ చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ ఆయన దగ్గర 12 మంది మంత్రులు ఉన్నారు, వట్టి మట్టి బుర్రలు. కానీ అంత తెలివిగలవాడు అంత చవటలను పెద్ద జీతాలు ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో నాకు చచ్చినా అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. కథ సమాప్తం. మీకు ఇంకా ఇలాంటి కథలు కావాలా? మరి సబ్స్క్రైబ్ చేయించి మీ వాళ్ళతో నన్ను ఎంకరేజ్ చేయండి మరి. థ్యాంక్ యూ.